ఏమైంది సువి, ఎందుకు ఏడుస్తున్నావు? హోంవర్క్ సరిగ్గా చేయలేదని మా ట్యూషన్ టీచర్ కొట్టారు మమ్మీ. అవునా? పద మీ ట్యూషన్ టీచర్ సంగతి చెప్తా. ఏంటండి మా అమ్మాయిని కొట్టారంట? చదవకపోతే కొట్టుకున్నా ముద్దు పెట్టుకుంటారా? అవునా? అయితే నా పేరు చెప్పి ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలేయండి. అలాగే అండి. కావాలంటే హోంవర్క్ చేయబోతే నైట్ అంతా ఇక్కడే కూర్చోబెట్టండి. అలాగే చేద్దాం. ఏమైంది సువి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ట్యూషన్ టీచర్ కి ఏం రాదు మమ్మీ. నేను రేపటి నుంచి ట్యూషన్ కి వెళ్ళను. ఎందుకురా, ఏమైంది? ఏం డౌట్ అడిగినా గూగుల్ చేసి చెప్తుంది. అదేదో నేనే చేసుకుంటా కదా, దానికి ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ట్యూషన్ కి పంపించడం? ఓ, నీకు అంత తెలివితేటలు వచ్చేసాయా? సరేలే, సిటీలో టాప్ బెస్ట్ ట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని అక్కడ జాయిన్ చేస్తా. ఓకేనా? ఓకే మమ్మీ. నేను తీసి పెడతాలేను మమ్మీ. అబ్బో, తీసుకో మమ్మీ. కాకా పట్టించాలి గానీ విషయం ఏంటో చెప్పు. అదేంటి మమ్మీ అలా అంటావు? పెట్టింది తింటున్నావు, తిన్న ప్లేట్ తీస్తున్నావు, వాటర్ బాటిల్స్ పడుతున్నావు, అడగకుండానే రిమోట్ ఇస్తున్నావు. ఇన్ని పనులు చేస్తున్నావు అంటే ఏదో కాకా పడుతున్నావు అని నాకు తెలుసు. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు సూపర్ ఇంటెలిజెంట్ మమ్మీ. అది స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని ఆన్సర్ షీట్స్ పైన సైన్ చేయించుకురమ్మన్నారు మమ్మీ, లేదంటే పనిష్మెంట్ ఇస్తారంట. అది మ్యాటర్. పేరెంట్స్ సైన్ చేయించుకురమ్మన్నారా? చెప్తా నీ సంగతి. మార్కులు తక్కువ తెచ్చుకుంటావా? వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నేను ఏం అడిగినా నువ్వు నో అని చెప్పావు కదా. ఇంతకీ మేడం గారికి ఏం కావాలో? స్కూల్లో 3 days ట్రిప్ ఉంది మమ్మీ, మా మమ్మీ ఒప్పుకుంది, నేను పంపిస్తుంది అని చెప్పేశా. 3 days-ఆ? నిన్ను వదిలి ఉండలేను. అమ్మో, నేను ఒప్పుకోను. నువ్వు ఇలా అంటావని డాడీకి కూడా చెప్పేశా. ఓకే అనేసి డబ్బులు కూడా కట్టేశారు. నువ్వు ఓకే అనాల్సిందే. ఇది చూడండి అక్క, లేటెస్ట్ మోడల్. ఈ చీర ఎంతకి ఇస్తావక్క? 1000 రూపాయలమ్మా. నేనేం ఊరికి కొత్త కాదక్క, చూసి చెప్పు. ఎంత ఇస్తారమ్మా మీరు? 400 ఇస్తా. అవదమ్మా. అయితే అదేంటి మమ్మీ అలా వచ్చేస్తున్నా? ఆమె పిలుస్తా చూడు. ఓమ్మా రామ్మా, తీసుకుందిరా. రారా. ఎంతిది? 1000 rupees. ఏంటి ఇంత రేట్ చెప్తున్నారు? నిజంగా అంతే ఉంటుందా? ఆయన మనకు బేరాలు ఆడడం ఎక్కడొచ్చు. ప్యాక్ చేయండి. అయ్యింది చూడమ్మా. ఎంత పెద్ద ఈ పండ్లు? 21, 53 అమ్మా. ప్యాక్ చేయండి. ఇదిగో పెద్ద డబ్బులు. ఏంటో నా మొహమాటానికి కవర్ కూడా అడగలేకపోయినా. ఏవండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, బియ్యం కూడా ఎంతో లేవు, ఆయిల్ కూడా అయిపోవచ్చిందండి. అదేంటి మొన్నేగా అన్ని తీసుకొచ్చా? అప్పుడే అయిపోయా. బయట సరుకులను మండిపోతున్నాయి ప్రౌలిక. మొన్న ఇంకా నయం, లాస్ట్ ఇయర్ అనలేదు. లాస్ట్ మంత్ కదండి అన్ని లెక్కలేసుకుని కొంచెం కొంచెంగా తీసుకొచ్చాం. అప్పటికి పొదుపుగా రోజుకి ఒక్క కూరే ఉండి ఇన్ని రోజులు లాక్కొని వచ్చా. అప్పుడే అయిపోయా అంట. సర్లే, ఏదో సరదా కన్నాను. మంతేనే కదా ప్రౌలిక. ఒక 2 days కొంచెం మేనేజ్ చేసి ఏదో ఒకటి ఉండే అడ్జస్ట్ అయిపోదాం. సర్లేండి, ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. 5000 కొంచెం కష్టమేనే, మంత్ ఎండ్ కదా. శాలరీ వచ్చేదాకా ఆగుతా అంటే అప్పుడు పంపిస్తా. మమ్మీ మొన్నట్లాగా బయట నుంచి ఏదన్నా ఆర్డర్ పెట్టు మమ్మీ ప్లీజ్. మంత్ ఎండ్ కదా నాన్న, కొంచెం డబ్బులు చూసి ఖర్చు పెట్టాలి. శాలరీ రాగానే నీకు ఇష్టమైనవని కొని పెడతా, సరేనా? ఇప్పటికైతే ఇంట్లో ఉన్నవి తినేసే ప్లీజ్, బంగారం కదా. ఓకే మమ్మీ. నన్నే తిడతాడా? ఎంత చేసినా అంతే వీళ్ళకి. సువీక టీ పెట్టాను. నాకు టీ ఏంటి, పాలు తప్ప ఏమీ ఇవ్వదు కదా. సువి, ఆఫీస్ కి టైం అవుతుంది. ఆఫీస్ కి టైం అవుతుందా? అయితే నాకెందుకు చెప్తుంది? సువి వంట అయింది, భోజనం పెట్ట, తినొచ్చు. సువి గ్యాస్ వాడు వచ్చాడు, బిల్లు కట్టాలి. డాడీ, ఏంటి డాడీ, మమ్మీకి ఏమైంది? ఇవన్నీ నీకు చెప్పకుండా నాకెందుకు చెప్తుంది? అది మీ మమ్మీకి నాకు గొడవైనప్పుడు నాతో మాట్లాడకుండా నాకు చెప్పాల్సిన ఇలాగే ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి చెప్తుంటుంది. తప్పు లేకుండా నాతోనే గొడవ పడతారా? చెప్తా మీ సంగతి. ప్రౌలిక, నా సెట్ ఎక్కడా? ప్రౌలిక, టైం అయింది ఆఫీస్కి, క్యారియర్ ఇవ్వు. ఓ, ఇక్కడ పెట్టావా? ఏంటి కొంప తీసి కొడతాడా? తప్పంతా నాదే, క్షమించు ప్రౌలిక. అలా రండి దారికి, చిట్కలో రెడీ అయిపోతుంది మీ షర్టు క్యారేజ్. వెళ్ళి కూర్చోండి. ఏంటి మమ్మీ రోజు స్పెషల్స్? నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అని డాడీ మటన్ బోన్ పీస్లు, చికెన్ బిర్యానీ చేయమన్నారు సువి, అవే చేస్తున్నా. థ్యాంక్ యూ మమ్మీ. అయితే రోజు అన్ని లెగ్ పీసులు నాకే. ఎవరైంటారు? రండి. అందరు బాగున్నారు వదినా? ఏం తీసుకుంటారన్నయ్య? ప్రౌలిక, ఇప్పుడేం వద్దు కానీ వాసన గుమ్మలతో డైరెక్ట్ భోజనం చేద్దాం. సరే, వేడివేడిగా ఉంది, తీసుకోండి. అబ్బా సూపర్ అక్క. ముక్కలన్నీ తినేశారు. ఏవండి, భోజనం పెట్టినా? సరేరా. ఏం మధు, బాగున్నారా? బాగున్నామన్నా. బాగున్నారా? బాగున్నాం. ఏవండి, ఫుడ్ మన ఇద్దరికే వండాను, వాళ్ళకి ఆర్డర్ చేయనా?
సరే. ఏమి రా ఇంటికి బంధువులు వస్తే హోటల్ నుంచి ఆర్డర్ పెడదాం అంటున్నావు. నీ భార్య ఏం ఉండదా? ఇదేం పద్ధతిరా? తీసుకోండి, పట్టండి. సూపర్ ఉంది ప్రవళిక, సూపర్ ఉంది. ఇన్సేపు పద్ధతుల గురించి మాట్లాడినారు, ఒక ముద్దు ఉంచి కూడా తిన్నారు. ప్రవళిక పండుగ వస్తుంది కదా, బట్టలు ఏమైనా తీసుకుంటావా? ఇప్పుడు ఎందుకండి ఖర్చు? నాకు పాత చీరలు చాలా ఉన్నాయి, సువిక్ కొనివ్వండి. అది వేసుకుంటే మనం వేసుకున్నట్టేగా. మరి నీకేమవుతా? మీరే ప్యాంటు షర్ట్ తీసుకొని పుష్కర కాలం అయింది. ఇప్పుడు మాకు కొంటా అంటారు కానీ మీరైతే అసలు కొనరు. ఈ పండుగకైనా నా కోసం ఒక షర్టు ప్యాంటు తీసుకోండి. నాకెందుకు ప్రవళిక, సువికి ఇంకా 2 డ్రెస్సులు ఎక్స్ట్రా తీయి. నాకంటే అది వేసుకుంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరింకా మారరు. ఏవండి, ఈ నెల నుంచి కొంచెం ఖర్చులు తగ్గించుకొని పాప పేరు పైన సేవింగ్స్ స్టార్ట్ చేద్దామండి. నేను అదే అనుకున్న ప్రవళిక, మనం చాలా వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అదేదో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేస్తే సువికి ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. అయితే నేను కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చూసానండి, వాటిల్లో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేద్దాం. అలాగేరా. ఏవండి, మా అమ్మ వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ఏమైనా స్పెషలా? ఏం లేదు, ఊరికనే. మా నాన్నకు నన్ను చూడాలని ఉందంట. నువ్వు వెళ్తే ఇక్కడ సువికి నాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా ప్రవళిక. అదేదో మీ నాన్న ఇక్కడికి రమ్మను. ఎప్పుడు వాళ్ళే వస్తారు కదండి. నేను మా ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. మా బంధువుల్ని, మా ఊరిని చాలా మిస్ అవుతున్నానండి. వెళ్ళొస్తాను. సరే, ఒక 2 days త్వరగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. అమ్మా, నాన్నకి ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆరోగ్యం? కొంచెం బానే ఉంది, కానీ నిన్ను చూడాలని పదే పదే అడుగుతున్నారు. నాకు వచ్చి నాన్నని చూడాలని ఉందమ్మా, కానీ ఆఫీస్లో లీవ్ చేయడం కష్టంగా ఉంది. నేను ఏదోలా మేనేజ్ చేసి నాన్నని చూడ్డానికి వస్తాను, సరేనా? ఏవండి, ఏంటి ఇంకా మీరు బ్యాగ్ సర్దుకోలేదు? రేపు మా చిన్నమ్మ కూతురు పెళ్ళని మర్చిపోయారా? ఈ పెళ్లికి మనం వెళ్ళొద్దు ప్రవళిక. ఎందుకు? నీ ఒంటి మీద బంగారం అంతా తాకట్టు పెట్టేశాం. ఇప్పుడు మీ వాళ్ళు చూసి నేను ఏదో ఒకటి అంటారు. అవసరమా? మనుషుల్ని చూసి కాకుండా వస్తువుల్ని చూసి మర్యాద ఇచ్చే ఎవరైనా సరే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన దగ్గర లేవని అంటారు, అదే మన దగ్గర ఉంటే ఉన్నాయని ఏడుస్తారు. వాళ్ళ గురించి ఆలోచించి మన చిన్న చిన్న ఆనందాలు ఎందుకంటే మనం కోల్పోవాలి? నెక్స్ట్ వీక్ మన బంధువుల పెళ్లికి మొత్తం నీ గోల్డ్ అంతా జాగ్రత్తగా ప్యాక్ చేసుకో ప్రవళిక. అబ్బా, ఈ క్లైమేట్ కి ఆ బంగారం అంతా వేసుకున్నా అంటే అక్కడే మైకం వచ్చి పడిపోతానండి. కొనేవరకేమో కంగారు పెడతావు, కొన్నాకేమో ఇలా వంకలు పెడతావు. అందరూ అంతే కదండి. బంగారం లేనప్పుడు లేదని బాధపడతారు, ఉన్నప్పుడు ఇంత వేసుకోవాలా అని బాధపడతారు. మమ్మీ నాకు మోమోస్ చేయవా? మమ్మీని నేనుండగా ఇంకో మమ్మీని ఎందుకు చేయడం? అబ్బా మమ్మీ కాదు మమ్మీ, మోమోస్ ఎలా చెప్పాలి? నువ్వు వినాయక చవితికి మోదకాలు చేస్తావు కదా, అలా ఉంటాయి. అలా ఉంటే అవే చేసి పెడతా. ఈ మోమోలు గిమోలు ఎందుకు? అబ్బా అవి స్వీట్ గా ఉంటాయి, ఇవి హాట్ గా ఉంటాయి. ప్లీజ్ చేయి మమ్మీ. ఏంటో మన తెలుగు వాళ్ళని కాపీ కొట్టి అటు తిప్పి ఇటు తిప్పి మార్చేసి కొత్త పేర్లు పెట్టి పిల్లలకి చూపిస్తారు. వీళ్ళేమో అవే కావాలని మారం చేస్తారు. సరే ఉండు, చేసి పెడతా. లేదమ్మా, సువికి చెప్పా, మీ అమ్మమ్మ సీక్రెట్ రెసిపీ ఒకటి ఉంది, అది నీకు ఎప్పుడైనా చేసి పెడతా అన్న. అదేమో మొన్నటి నుంచి ఒకటే అడుగుతుంది. సర్లే, నువ్వు ముందు ఫాస్ట్ గా చెప్పు. బొరుగులు, ఓకే, పల్లి, ఆయిల్. మమ్మీ అయిపోయిందా? 10 minutes. కాల్ వస్తుంది. అవునా వేదా? మాడు వాసన వస్తుంది. మాడిందా? ఇదేనా మమ్మీ సీక్రెట్ రెసిపీ? చాలా కలర్ఫుల్ గా ఉంది. మమ్మీ ఏంటి మమ్మీ? ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కదా, సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఈ హాలిడేస్ లో ఎక్కడికైనా తీసుకెళ్ళమనేగా అడుగుతున్నావు? అంతేగా. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. మనం కూడా వెళ్తున్నాం. నువ్వు బాగా ఎంజాయ్ చేద్దు. అవునా? ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఇంకెక్కడికి? తిరుపతి. అది ట్రిప్ ఏంటి మమ్మీ? అక్కడేం ఎంజాయ్ చేస్తాం? తప్పు, అలా అనకూడదు. లెంపలు వేసుకో. సరే, ఆ తర్వాత ఏంటి ప్లాన్స్? ఏముంది, నీ నెక్స్ట్ ఇయర్ క్లాస్ బుక్స్ తెప్పించేస్తాను. ఇప్పటి నుంచే చదువుకోవడం స్టార్ట్ చేసేయి. సువి, లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి డాన్స్ క్లాసెస్ కి వెళ్ళావు కదా, ఈ ఇయర్ ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు? అబ్బాయి సమ్మర్ హాలిడేస్ లో అన్నా ఆడుకోనివ్వు మమ్మీ. హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయడానికే కాదు సువి, ఏదైనా ప్రొడక్టివ్ గా నేర్చుకుంటే నీకే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. డైలీ 1 hour స్విమ్మింగ్ క్లాస్ కి జాయిన్ చేస్తా, నెక్స్ట్ 1 hour స్కేటింగ్ క్లాస్ కి జాయిన్ చేస్తా. మిగతా అవర్స్ నీకు నచ్చినట్టు ఆడుకో, ఓకేనా? ఓకే మమ్మీ.